తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. అయితే అతని సెల్ ఫోన్ లైట్ అతని ప్రాణాలను కాపాడింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వందలు వేల రూపాయలు పెడితే లక్షలు సంపాదించొచ్చని సోషల్ మీడియా ప్రమోషన్స్ చూసి ఆకర్షితుడయ్యాడు. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టాడు. సంపాదించిన డబ్బులే కాకుండా స్నేహితుల వద్ద నుంచి సైతం లక్షల రూపాయలు తెచ్చి అందులో పెట్టేశాడు. బెట్టింగ్ పై మోజుతో చివరికి ఉద్యోగాన్ని సైతం వదిలేసి దానిపైనే ఫోకస్ పెట్టాడు. కానీ చివరికి అతనికి 3 లక్షల అప్పు మిగిలింది. ఇచ్చిన సొమ్ము తిరిగి చెల్లించాలంటూ స్నేహితులు ఒత్తిడి చేయటం ప్రారంభించారు. దీంతో చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు గురువారం రాత్రి 10 గంటల సమయానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శివారుకు వెళ్లాడు. చుట్టుపక్కల గమనించి ఎవరూ లేకపోవడంతో రైల్వే పట్టాలపై పడుకున్నాడు. చివరిసారిగా తన సోదరితో మాట్లాడాలని భావించి ఫోన్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, బెట్టింగ్ ఆడి 3 లక్షలు అప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను రైలు పట్టాలపై పడుకున్నానని, మరి కాసేపట్లో చనిపోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే అప్పులన్నీ చెల్లిస్తానని బలవన్మరణానికి పాల్పడవద్దంటూ అతని సోదరి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అయినా సదరు యువకుడు చనిపోయేందుకే నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అయితే అదే సమయానికి సికింద్రాబాద్ స్టేషన్లో జీఆర్పీ కానిస్టేబుల్ సైదులు, ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సురేష్ విధుల్లో ఉన్నారు. వారికి దూరంగా పట్టాలపై సదరు యువకుడు మాట్లాడుతున్న సెల్ ఫోన్ లైట్ కనిపించింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాని వారిద్దరూ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దగ్గరికి వెళ్లి చూడగా పట్టాలపై యువకుడు పడుకొని ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని కాపాడి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బెట్టింగ్ ఆడి మోసపోయి ప్రాణాలు తీసుకోవద్దంటూ పోలీసులు చెబుతున్నారు.